గుడికి వెళితే మనిషి ఆరోగ్యంగా ఉంటాడా? ఇందులో ఎంత మాత్రం నిజముందో ఇప్పుడు మనం చూద్దాం. చాలామంది డాక్టర్లు చెప్పే మాట ఏమిటంటే, మన మెదడు ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరంలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల మనకు దీర్ఘకాలికమైన జబ్బులైన షుగరు, బీపీ లాంటి జబ్బులు వస్తాయి అని. మరి ఆ ఒత్తిడి తగ్గించుకునే మార్గం ఏమిటి? ఆ ఒత్తిడి తగ్గించుకునే మార్గం చాలామంది ఎక్స్‌పర్ట్‌లు చెప్పేది ప్రాణాయామం. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస ఉంచడం. శ్వాస మీద ధ్యాస ఉంచడం వల్ల మన శరీరంలో ఒత్తిడిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ప్రాణాయామంతో పాటు మనం ఇంకా ఏమన్నా చేయగలుగుతామా? ఇప్పుడు గుడికి వెళ్దాం. గుడికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది? మనం గుడికి వెళ్తే అక్కడ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ మూలమూర్తిని దర్శించుకొని, హారతిని కళ్ళకద్దుకొని కొద్దిసేపు అక్కడే ప్రశాంతంగా కూర్చున్నామంటే అక్కడ వినిపించే దేవుడి పాటలు, అక్కడ జరిగే భగవంతుని సంకీర్తనలు, భజనలు ఇవన్నీ వింటూ ఉంటే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అంత ప్రశాంతత పొందిన మనసులో ఒత్తిడికి తావుంటుందా? అందుకే వారంలో కనీసం 3 రోజులు శనివారం, శుక్రవారం, సోమవారం గుడికి వెళ్ళండి. ఆరోగ్యంగా ఉండండి. ఇది నా మాట. ఒక్కసారి పాటించండి.